హలో ఎవ్రీవన్ అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎంసీక్యూస్ పార్ట్ 3 చూద్దాము. కమింగ్ టు ద 31st క్వశ్చన్, కేరళ ఈజ్ వెల్ నోన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ రైస్, బ్లాక్ పెప్పర్, రబ్బర్, కోకోనట్. ఇక్కడ 4 క్రాప్స్ ఇచ్చున్నారు. సో వీటిల్లో మనకు కేరళలో ఎక్కువగా పండించే పంటలు ఏమని అడుగుంటారు. సో ఇక్కడ వీటికి రిలేటెడ్ గా ఆప్షన్స్ ఇచ్చున్నారు. సో ఇందులో రైట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 4. ఆప్షన్ 4 లో ఏమొస్తాయి? బ్లాక్ పెప్పర్ వస్తుంది, రబ్బర్ వస్తుంది, కోకోనట్ వస్తుంది. సో కేరళలో ఫేమస్ గా మీన్స్ ఎక్కువగా పండించే పంటలు ఏంటంటే బ్లాక్ పెప్పర్ పండిస్తారు, రబ్బర్ పండిస్తారు, అలాగే కోకోనట్ కూడా పండిస్తారు, రైట్? సో వీటి గురించి కూడా మనం స్మార్ట్ లెర్నింగ్ కార్నర్ లో బ్రీఫ్ చూద్దాము. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, కేరళ ఈజ్ ఏ మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ కమర్షియల్ ప్లాంటేషన్ క్రాప్స్ లైక్ బ్లాక్ పెప్పర్, రబ్బర్, coconut, cardamom, ginger, cashew nut, areca nut, coffee, etc. The name Kerala literally translates to land of coconut palms. సో కేరళలో మనకు మేజర్ గా ప్రొడ్యూస్ అయ్యే కమర్షియల్ ప్లాంటేషన్ క్రాప్స్ ఏంటంటే బ్లాక్ పెప్పర్, రబ్బర్, కోకోనట్, కార్డమామ్, జింజర్, క్యాష్యూ నట్, అరేకా నట్, కాఫీ. సో బ్లాక్ పెప్పర్ అంటే మనకు తెలుసు మిరియాలు అంటాము, రబ్బర్ అలాగే కోకోనట్ అంటే కొబ్బరి బొండాలు, కార్డమామ్ అంటే ఇలాచి ఏలకలు అంటాము, జింజర్ మీన్స్ అల్లము, క్యాష్యూ నట్ అంటే జీడిపప్పు, అలాగే అరేక నట్ అంటే వక్క, కాఫీ. సో ఈ టైప్ ఆఫ్ కమర్షియల్ ప్లాంటేషన్ క్రాప్స్ అన్ని మనకు కేరళలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, రైట్? కేరళ అనే పేరుకి అర్థం ఏంటంటే సో ల్యాండ్ ఆఫ్ కోకోనట్ పామ్స్ అన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ లో ఇచ్చినటువంటి క్రాప్స్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. కర్ణాటక ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ ఇన్ ఇండియా. ద సిటీ ఆఫ్ కోజికోడ్ ఇన్ కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్లాక్ పెప్పర్ ఇన్ ఇండియా. వియత్నాం ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్లాక్ పెప్పర్. సో ఇండియాలోనే బ్లాక్ పెప్పర్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిన స్టేట్ ఏంటంటే కర్ణాటక, రైట్? అలాగే కేరళలోని కోజికోడ్, ఈ కోజికోడ్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే క్యాలికట్, రైట్? సో ఇక్కడ పండించే బ్లాక్ పెప్పర్ అనేది ఇండియా మొత్తంలో ఫేమస్ అన్నమాట, రైట్? అలాగే గ్లోబలీ సో వరల్డ్ లో చూసుకుంటే మనకు ఈ బ్లాక్ పెప్పర్ ప్రొడక్షన్ లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరంటే వియత్నాం. కేరళ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ ఇన్ ఇండియా, accounting for around 90% of the country's total production. Globally, Thailand is the largest producer of rubber, followed by Indonesia, Vietnam, India and China. సో రబ్బర్ పరంగా తీసుకుంటే మన ఇండియాలో లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏంటంటే కేరళ, రైట్? సో ఇది మన ఇండియాలో రబ్బర్ ప్రొడక్షన్ దాదాపు 90% ఆఫ్ రబ్బర్ ప్రొడక్షన్ అనేది మనకు కేరళ నుంచే వస్తుంది, రైట్? సో అలాగే వరల్డ్ లో చూసుకుంటే రబ్బర్ లో థాయిలాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, రైట్? అలాగే తరువాతి ప్లేసెస్ లో ఇండోనేషియా, వియత్నాం, ఇండియా అండ్ చైనా ఉన్నాయి. కర్ణాటక ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్ ఇన్ ఇండియా, ఫాలోడ్ బై తమిళనాడు అండ్ కేరళ. సో క్వాంటిటీ పరంగా చూసుకుంటే మనకు కోకోనట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిన స్టేట్ ఏంటంటే కర్ణాటక, రైట్? తర్వాత సెకండ్ ప్లేస్ లో తమిళనాడు ఉంది అండ్ థర్డ్ ప్లేస్ లో కేరళ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ ఈల్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ వీట్ ఇన్ ఇండియా? పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా. The right answer is Punjab. Coming to smart learning corner, Punjab has the highest yield in the production of wheat in India. The highest annual yield of wheat in Punjab is over 4,800 kilograms per hectare in financial year 2021 in India. Punjab is known as the wheat granary of India and also known as the bread basket of India. So India lone manaku వీట్ ప్రొడక్షన్ లో హైయెస్ట్ ఈల్డ్ పొందుతున్నటువంటి స్టేట్ ఏంటంటే పంజాబ్, రైట్? సో మనకు 2020లో మనకు హైయెస్ట్ యాన్యువల్ ఈల్డ్ అని చూసారనమాట పంజాబ్ లో. సో పర్ హెక్టార్ అంటే 2.47 ఏకర్ అవుతుంది, రైట్? సో పర్ హెక్టార్ లో మనకు పంజాబ్ లో వీట్ ప్రొడక్షన్ ఎంత ఉండిందంటే దాదాపు 4,800 కిలోగ్రామ్స్ పండించారు, రైట్? ఇది ఇండియాలోనే హైయెస్ట్ యాన్యువల్ ఈల్డ్ అనమాట, రైట్? సో దట్స్ వై పంజాబ్ హ్యాస్ ది హైయెస్ట్ ఈల్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ వీట్ ఇన్ ఇండియా, రైట్? అలాగే పంజాబ్ ని వీట్ గ్రానరీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అండ్ బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, రైట్? ఉత్తరప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా, అకౌంటింగ్ ఫర్ మోర్ దెన్ 34% ఆఫ్ కంట్రీస్ టోటల్ వీట్ ప్రొడక్షన్, ఫాలోడ్ బై మధ్యప్రదేశ్, పంజాబ్ అండ్ హర్యానా. సో హైయెస్ట్ ఈల్డ్ పరంగా తీసుకుంటే పంజాబ్ హ్యాస్ ది హైయెస్ట్ ఈల్డ్. అలాగే క్వాంటిటీ పరంగా మీన్స్ లార్జెస్ట్ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏంటంటే ఇండియాలో ఉత్తరప్రదేశ్, రైట్? సో ఇది దాదాపు మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే వీట్ లో 34% ఆఫ్ వీట్ అనేది ఉత్తరప్రదేశ్ కంట్రిబ్యూట్ చేస్తుంది, రైట్? సో తర్వాత ప్లేస్ లో మధ్యప్రదేశ్, పంజాబ్ అండ్ హర్యానా ఉన్నాయి. హర్యానా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ మష్రూమ్స్ ఇన్ ఇండియా. మష్రూమ్ కల్టివేషన్ సంబంధించి ఫేమస్ స్టేట్ ఏంటంటే హర్యానా, రైట్? సో అలాగే దిస్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మష్రూమ్స్ ఇన్ ఇండియా.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ విశాఖపట్నం? చైనా క్లే, యురేనియం, limestone, quartz. The right answer is uranium. Coming to smart learning corner, uranium is the mineral that is not found in Visakhapatnam of Andhra Pradesh state. China clay, limestone and quartz are found in Visakhapatnam. సో మనకు విశాఖపట్నంలో యురేనియం అనే మినరల్ మనకు రిజర్వ్స్ లేవన్నమాట, రైట్? సో అలాగే అక్కడ మనకు చైనా క్లే దొరుకుతుంది, లైమ్ స్టోన్ దొరుకుతుంది, అలాగే క్వార్ట్జ్ యొక్క రిజర్వ్స్ కూడా విశాఖపట్నంలో ఉన్నాయి. ఈ మినరల్స్ ఒక్కొక్క దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. చైనా క్లే ఈజ్ ఎ టైప్ ఆఫ్ క్లే ఆల్సో నోన్ యాజ్ కయోలిన్, ఈజ్ ఎ సాఫ్ట్ వైట్ hydrated aluminum silicate. It is used in the ceramics, paper, rubber, paint and cosmetics industries. Rajasthan is a leading state in India for China clay production. China is the world's largest producer of China clay, followed by యునైటెడ్ స్టేట్స్. చైనా క్లే అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇది ఒక క్లే అన్నమాట, మీన్స్ మట్టి. సో ఇది ఇట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ క్లే. సో దీన్ని ఈ చైనా క్లేని కయోలిన్ కూడా అంటారు. సో ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. ఇది వైట్ కలర్ లో ఉంటుంది. ఇది ఒక అల్యూమినియం సిలికేట్ మినరల్, రైట్? సో ఈ చైనా క్లేని మనకు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే సిరామిక్స్ మేకింగ్ లో యూజ్ చేస్తారు, పేపర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, రబ్బర్ ప్రొడక్షన్ లో యూజ్ చేస్తారు, పెయింట్ ఇండస్ట్రీస్ అండ్ అలాగే కాస్మెటిక్ ఇండస్ట్రీస్ లో కూడా యూజ్ చేస్తారు. కాస్మెటిక్ ఇండస్ట్రీస్ అంటే మేకప్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఇండియాలోనే ఈ చైనా క్లే ప్రొడక్షన్ లో లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏదంటే రాజస్థాన్, రైట్? వరల్డ్ లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ చైనా క్లే ఏ కంట్రీ అంటే చైనా, రైట్? అండ్ సెకండ్ ప్లేస్ లో యుఎస్ ఉంది, మీన్స్ యునైటెడ్ స్టేట్స్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం ఇన్ ఇండియా. సో ఇండియాలోనే మనకు యురేనియం ప్రొడక్షన్ లో లార్జెస్ట్ స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. వై ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం అనే దాని గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో అక్కడ ఏ మైన్ ఉంది, ఆ మైన్ ఎక్కడ లొకేట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో, సో వాటి గురించి మనం చాలా బ్రీఫ్ గా డిస్కస్ చేసుకున్నాము. ఎవరైనా చూడకుండా ఉంటే ప్రీవియస్ వీడియో వెళ్ళి తప్పకుండా చూడండి. యూ విల్ గెట్ ఎ గుడ్ ఐడియా అబౌట్ యురేనియం రిజర్వ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రైట్? క్వార్ట్జ్ is a hard crystalline mineral made of silicon dioxide or silica. It is the second most common mineral in the Earth's continental crust after feldspar. Quartz is used in the jewelry making, bricks, watches and clocks, lenses, microscope, telescope and lasers. Andhra Pradesh is the largest producer of quartz in India, followed by Rajasthan. క్వాజ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే తెలుగులో స్ఫటికం అంటారు. సో స్ఫటికం అంటే అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఈ స్ఫటికం అనేది దేంతో తయారవుతుందంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్ ఆర్ సిలికాన్ కూడా అంటారు. సో ఈ క్వార్ట్జ్ అనేది అర్త్ కాంటినెంటల్ క్రస్ట్ లో మనకు దొరికేటువంటి సెకండ్ మోస్ట్ కామన్ మినరల్, రైట్? అలాగే మోస్ట్ కామన్ మినరల్ ఫౌండ్ ఇన్ ది అర్త్ కాంటినెంటల్ క్రస్ట్ ఏంటంటే ఫెల్డ్స్పార్, రైట్? సో ఈ కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఏంటి, ఓషనిక్ క్రస్ట్ అంటే ఏంది, సో వీటి గురించి మనము జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అనే ఒక ప్లేలిస్ట్ చేస్తున్నాం. వీటి గురించి ఆ ప్లేలిస్ట్ లో మనం చాలా డీప్ గా డిస్కస్ చేసుకున్నాము, రైట్? అలాగే ఇంటీరియర్ ఆఫ్ అర్త్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. మీరు ఆ ప్లేలిస్ట్ వాచ్ అయినట్లయితే డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్, రైట్? అలాగే ఈ క్వార్ట్జ్ అనేది మనకు జ్యువెలరీ మేకింగ్ లో యూజ్ చేస్తారు, సో బ్రిక్ మేకింగ్ లో కూడా యూజ్ చేస్తారు, అలాగే వాచెస్ అండ్ క్లాక్స్ లో యూజ్ చేస్తారు, లెన్సెస్ లో యూజ్ చేస్తారు, మైక్రోస్కోప్, టెలిస్కోప్ అండ్ లేజర్స్. సో వీటన్నిటిలో మనకు ఈ క్వార్ట్జ్ అనే మెటీరియల్ ని యూజ్ చేస్తారు, రైట్? సో ఈ క్వార్ట్జ్ మీన్స్ స్ఫటికం. ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్వార్ట్జ్ ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, అలాగే సెకండ్ ప్లేస్ లో రాజస్థాన్ ఉంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఫిష్ ఆంధ్ర ఈస్ రిలేటెడ్ టు ఫిష్ ఎక్స్పోర్ట్ హబ్స్, ఫిషింగ్ కమ్యూనిటీ ఏరియాస్, ఫిష్ క్యాచింగ్ సెంటర్స్, రెడీ టు ఈట్ సీ ఫుడ్ అవుట్లెట్స్. ది రైట్ ఆన్సర్ ఈస్ రెడీ టు ఈట్ సీ ఫుడ్ అవుట్లెట్స్. Coming to the smart learning corner, Fish Andhra is a scheme by the Andhra Pradesh government to support fishermen and small businesses. The scheme includes establishing aqua hubs, supporting the commercial breeding of fish in local ponds, introducing ready-to-eat seafood snack outlets. సో ఈ ఫిష్ ఆంధ్ర అనేది ఇట్ ఈస్ ఎ స్కీమ్. దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, రైట్? సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫిషర్మెన్ కి అలాగే ఆక్వా కల్చర్ లో బిజినెస్ చేసినటువంటి స్మాల్ బిజినెస్ పీపుల్ కి సో ఇది దోహదపడుతుంది అనమాట. ఈ స్కీమ్ లో ఏం ఇంక్లూడ్ అయి ఉంటుందంటే సో దీని ద్వారా ఏంటంటే ఆక్వా హబ్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు, అలాగే సో లోకల్ పాండ్స్ మీన్స్ చెరువుల్లో ఏంటంటే ఈ బ్రీడింగ్ ఫిష్ బ్రీడింగ్ ని ప్రమోట్ చేస్తారు, రైట్? అండ్ సీ ఫుడ్ రెడీ టు ఈట్ సీ ఫుడ్ అవుట్లెట్స్ ని కూడా ఇందులో ఇంట్రొడ్యూస్ చేస్తారు, రైట్? సో ఈ స్కీమ్ లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ ఫిష్ ఆంధ్ర స్కీమ్ గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి కూడా చూద్దాము. ద స్కీమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY, a central government scheme. The Bank of Baroda supports the implementation of the project. సో ఈ ఫిష్ ఆంధ్ర స్కీమ్ అనేది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో ఈ స్కీమ్ కింద ఈ ఫిష్ ఆంధ్ర స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో రన్ అవుతా ఉంది, రైట్?
సో దీనికి మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీన్స్ లోన్స్ కానీ సబ్సిడీస్ కానీ ప్రొవైడ్ చేస్తున్న బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ది గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఏ 60% సబ్సిడీ టు ఉమెన్, ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఏ 40% సబ్సిడీ టు అదర్ కమ్యూనిటీస్ ఆన్ ఈచ్ యూనిట్. సో ఈ ఫిషాంధ్ర స్కీమ్ కింద ఏంటంటే గవర్నమెంట్ అనేది ఉమెన్, ఎస్సీ, ఎస్టీ సో ఈ కమ్యూనిటీకి చెందినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ కి 60% సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. రిమైనింగ్ కమ్యూనిటీస్ కి 40% సబ్సిడీతో ప్రొవైడ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈస్ అ టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ అండ్ ప్రాన్స్ ఇన్ ఇండియా, అకౌంటింగ్ ఫర్ మోర్ దెన్ 30% ఆఫ్ కంట్రీస్ టోటల్ ప్రొడక్షన్. సో ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ అండ్ ప్రాన్స్ ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, రైట్? సో ఇది మన కంట్రీలో టోటల్ ఫిష్ అండ్ ప్రాన్ ప్రొడక్షన్ లో దాదాపు 30% అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచే కంట్రిబ్యూట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ మిక్స్డ్ ఫార్మింగ్ మీన్? Planting 2 or more crops in alternate years, agriculture along with cattle rearing, sowing of both cash and food crops, planting many crops in the same field. The right answer is agriculture along with cattle rearing. Coming to the smart learning corner, mixed farming is a type of farming which involves the growing of crops as well as the raising of livestock on the same farm or agriculture land. It is also known as polyculture. Mixed farming is common in India, Europe, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్. ఈ మిక్స్డ్ ఫార్మింగ్ అనేది ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఫార్మింగ్, రైట్? సో ఇందులో ఏంటంటే మనకు పంటలు పండిస్తారు, అలాగే లైవ్ స్టాక్ యొక్క రేజింగ్ కూడా చేస్తారు, మీన్స్ క్యాటిల్ రీరింగ్ అనమాట. మీన్స్ పశు పెంపకం కూడా ఇందులో జరుగుతుంది అనమాట, సేమ్ అగ్రికల్చర్ ల్యాండ్ లో, రైట్? సో ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఏమంటారంటే మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు, అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ క్యాటిల్ రీరింగ్, రైట్? సో ఈ మిక్స్డ్ ఫార్మింగ్ నే పాలికల్చర్ అని కూడా పిలుస్తారు, రైట్? ఈ మిక్స్డ్ ఫార్మింగ్ అనేది మనకు ఎక్కువగా ఏ కంట్రీస్ లో చూస్తామంటే ఇండియా, యూరప్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ లో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ని చాలా కామన్ గా చూస్తాం, రైట్? సో ఈ ఫార్మింగ్ లోనే ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్ టైప్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఫార్మింగ్ విచ్ ఇన్వాల్వ్స్ ది గ్రోయింగ్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ టు మీట్ ది నీడ్స్ ఆఫ్ ఫార్మింగ్ హౌస్ హోల్డ్. ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ బై ఫార్మర్స్ విత్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనమాట, రైట్? సో ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ లో ఏంటంటే ఓన్లీ ఫుడ్ క్రాప్స్ ని వీళ్ళు పండిస్తారనమాట ఫార్మర్స్. సో వాళ్ళ ఫుడ్ నీడ్స్ కోసము ఈ ఫుడ్ క్రాప్స్ ని పండిస్తారనమాట. ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా ఫార్మర్స్, సో తక్కువ ల్యాండ్ హోల్డింగ్ మీన్స్ తక్కువ భూమి కలిగిన వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటారు. ప్లాంటేషన్ ఫార్మింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఫార్మింగ్ విచ్ ఇన్వాల్వ్స్ గ్రోయింగ్ ఎ లార్జ్ స్కేల్ సింగిల్ క్రాప్ ఫర్ ఎక్స్పోర్ట్ అండ్ ట్రేడ్. ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ క్యాపిటల్ అండ్ హై మెకనైజేషన్ అలాంగ్ విత్ లార్జ్ అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డింగ్స్. సో ప్లాంటేషన్ ఫార్మింగ్, సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫార్మింగ్. ఇందులో ఏంటంటే ఒక పర్టికులర్ సింగిల్ క్రాప్ ని ఎంచుకుంటారు, సో దాన్ని ఎంచుకొని చాలా ఎక్కువ మీన్స్ ఎక్కువ ల్యాండ్ లో ఈ సింగిల్ క్రాప్ ని వాళ్ళు పండిస్తారు అనమాట. సో ఈ ప్లాంటేషన్ క్రాప్స్ ద్వారా ఏంటంటే వీళ్ళు దీన్ని ఎక్స్పోర్ట్ పర్పస్ కి అలాగే ట్రేడ్ పర్పస్, సో వాణిజ్యపరమైన పర్పస్ కోసము ఈ ప్లాంటేషన్ ఫార్మింగ్ అనేది చేస్తారనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ చేయాలంటే మనకు ఎక్కువ భూమి కలిగి ఉండాలి, అలాగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇందులో అవసరం అవుతుంది, అలాగే హై మిషనరీ కూడా ఇందులో యూజ్ చేయాల్సి వస్తుంది, రైట్? సో ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఏమంటారు? ప్లాంటేషన్ ఫార్మింగ్ అంటారు. ఇంటర్ క్రాపింగ్ ఈజ్ ఎ ఫార్మింగ్ మెథడ్ దట్ ఇన్వాల్వ్స్ కల్టివేషన్ ఆఫ్ 2 or more crops simultaneously on the same field. Corn and peanuts and wheat and mustard are examples of intercropping. సో ఇంటర్ క్రాపింగ్ అనేది దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫార్మింగ్. సో ఇందులో ఏంటంటే సేమ్ ఫీల్డ్ మీన్స్ ఒకే ల్యాండ్ లో ఏంటంటే అట్ ఏ టైం సేమ్ టైం లో మనకు 2 లేదా అంతకన్నా ఎక్కువ క్రాప్స్ ని పండిస్తారనమాట, రైట్? సో దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే మనకు పీనట్స్ మీన్స్ వేరుశనగ వేస్తారు కదా, సో భూమిలో ఏంటంటే ఒక రోలో వేరుశనగ వేస్తారు, సో తర్వాత రోలో ఏంటంటే కార్న్ మీన్స్ మొక్కజొన్న వేస్తారు అనమాట. సో ఇది కామన్ గా ప్రాక్టీస్ చేస్తారు ఇండియాలో. అలాగే వీట్ మీన్స్ ఏంటంటే గోధుమ, సో ఒక పక్క ఏంటంటే ఒకే ల్యాండ్ లో గోధుమ వేస్తారు, సో నెక్స్ట్ రోలో ఏంటంటే మస్టర్డ్ మీన్స్ ఆవాలు వేస్తారు అనమాట. సో అలాగా మనకు ఈ రోస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట, లైక్ వీట్ మస్టర్డ్. సో అలాగా కంటిన్యూ అవుతుంది అనమాట, సేమ్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో సేమ్ టైమ్ లో పండిస్తారు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఏమంటారు? ఇంటర్ క్రాపింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఈస్ నాట్ ఏ ప్లాంటేషన్ క్రాప్? సో ఇక్కడ ఏంటంటే కొన్ని క్రాప్స్ ఇచ్చారు, ఇందులో ప్లాంటేషన్ క్రాప్ కానిది ఏది అని అడుగున్నారు, రైట్? సో ద రైట్ ఆన్సర్ ఈస్ wheat. Coming to the smart learning corner, wheat is not a plantation crop because wheat is a food crop and is used as a staple food and principal crop worldwide. So wheat అనేది it is not a plantation crop, right? It is a food crop. ఇది ఒక ఆహార పంట అనమాట. ఇది వరల్డ్ వైడ్ గా ప్రధానంగా మనం ఆహారం కోసం అనేది ఈ వీట్ అనే పంటను పండిస్తాం, రైట్? సో ప్లాంటేషన్ క్రాప్స్ అంటే ఏంటో వాటి గురించి కూడా చూద్దాము.
Plantation crops are perennial crops that are grown large scale exclusively for trade and exports. They are also known as cash crops. Cocoa, coffee, tea, sugarcane, rubber, cotton, bamboo, pineapple, coconut, oil palm, etc. are some examples of plantation crops. ప్లాంటేషన్ క్రాప్స్ అంటే నథింగ్ బట్ వీటిని పెరినియల్ క్రాప్స్ అంటారు. సో పెరినియల్ క్రాప్స్ అంటే ఏంటంటే వీటి యొక్క లైఫ్ టైం అనేది మనకు మోర్ దెన్ 2 ఇయర్స్ ఉంటుందన్నమాట. లైక్ వీటిల్ని ప్రతి ఇయర్ వీటిని రీప్లాంట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో వీటిని ఒక్కసారి వేసినామంటే ఈ ప్లాంట్ ని, సో అవి గ్రో అయిన తర్వాత ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ సో అవి వస్తూనే ఉంటాయి అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ క్రాప్స్ ఏమంటారంటే పెరినియల్ క్రాప్స్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాంగో తీసుకుంటే, మ్యాంగోని మనం సాగు చేసిన తర్వాత ఏంటంటే సో అది చాలా ఇయర్స్ వరకు దాని లైఫ్ సైకిల్ ఉంటుంది. మీన్స్ చాలా ఇయర్స్ వరకు అది ఫ్రూట్స్ అనేది అందిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ క్రాప్స్ ని పెరినియల్ క్రాప్స్ అంటారు. రైట్. సో ఈ ప్లాంటేషన్ క్రాప్స్ చాలా లార్జ్ స్కేల్ మీన్స్ చాలా ఎక్కువ మొత్తంలో వీటిని పండిస్తారనమాట. సో దేనికోసం పండిస్తారు ఈ ప్లాంటేషన్ క్రాప్స్? సో మెయిన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ పర్పస్. సో వాణిజ్యపరమైన పర్పస్ కోసము ఈ ప్లాంటేషన్ క్రాప్స్ ని పండిస్తారు. రైట్. సో ఈ ప్లాంటేషన్ క్రాప్స్ ని క్యాష్ క్రాప్స్ కూడా అంటారు. కోకో, కాఫీ, టీ, షుగర్ కేన్, రబ్బర్, కాటన్, బ్యాంబూ, పైనాపిల్, కోకోనట్, ఆయిల్ పామ్. సో ఈ టైప్ ఆఫ్ క్రాప్స్ అన్ని కూడా ప్లాంటేషన్ క్రాప్స్ యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రా టీ విచ్ గాట్ GI ట్యాగ్ రీసెంట్లీ బిలాంగ్స్ టు అస్సాం, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్. The right answer is Himachal Pradesh. Coming to the smart learning corner, the GI tag is a certification that indicates a product comes from a specific region and possess quality, genuineness and reputation that are due to that origin. In India, GI tag is issued by the Geographical Indication Registry, which is located at Chennai, overseen by the Department of Industry Promotion and Internal Trade under the Ministry of Commerce and Industry. As of January 7, 2023, India has over 500 geographical indication ట్యాగ్స్. జిఐ ట్యాగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో ఇది ఒక సర్టిఫికేషన్ అనమాట, మీన్స్ పేటెంట్ అని చెప్పుకోవచ్చు. రైట్. సో ఈ జిఐ ట్యాగ్ ద్వారా ఏంటంటే పలానా ప్రోడక్ట్ అనేది ఒక స్పెసిఫిక్ రీజన్ నుంచి అప్టైన్ అవుతుంది అని ఒక గుర్తింపు కోసము ఈ జిఐ ట్యాగ్ అనేది ఇస్తారనమాట. సో ఆ ప్రోడక్ట్ అనేది ఇట్ మే బి ఏ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ ఆర్ క్రాప్ అయి ఉండొచ్చు. రైట్. సో అలాగే ఒక అనిమల్ అయి ఉండొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఆ ప్రదేశంలో మనకు ఆ ప్రొడక్ట్ అనేది ఫేమస్ అండ్ ఆ ప్రొడక్ట్ అనేది ఆ ప్రదేశానికి పెట్టిన పేరు అన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ ఇండికేషన్ అనేది మనకు లభిస్తుంది అనమాట ఈ జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల. రైట్. ఇండియాలో ఈ జిఐ ట్యాగ్ మీన్స్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. సో ఇది ఎక్కడ ఉందంటే చెన్నైలో హెడ్ క్వార్టర్ అనమాట. రైట్. సో దీని ద్వారా మనకు జిఐ ట్యాగ్స్ అనేది రిజిస్టర్ చేయబడతాయి. సో ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనేది సో ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ డిపార్ట్మెంట్ కింద ఇది వర్క్ చేస్తుంది. రైట్. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రమోషన్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే ఇట్ ఈస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. రైట్. సో మనకు 2023 జనవరి 7 ప్రకారం ఏంటంటే మనకు ఇండియాలో దాదాపు 500 జిఐ ట్యాగ్స్ అనేవి నమోదు కాబడ్డాయి. రైట్. ది యూరోపియన్ యూనియన్ EU has awarded protected geographical indication status to Kangra tea, a unique variety of tea grown in the Kangra district of Himachal Pradesh, India. It came into effect on April 11, 2023 as per the notification issued by the EU on March 22, 2023. ఈ కాంగ్రా టీకి జిఐ ట్యాగ్ ఇచ్చింది ఎవరంటే యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ నథింగ్ బట్ ఏంటంటే యూరోప్ కంట్రీస్ యొక్క యూనియన్ నే యూరోపియన్ యూనియన్ అంటారు. సో ఈ యూరోపియన్ యూనియన్ ద్వారా మనకు ఈ కాంగ్రా టీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ప్రెసెంట్ అయిందనమాట. రైట్. సో ఈ కాంగ్రా టీ అనేది ఒక స్పెషల్ టీ అనమాట. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా డిస్ట్రిక్ట్ లో ఈ టీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. దీన్ని మనకు యూరోపియన్ యూనియన్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది 22 మార్చ్ 2023. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే కాంగ్రా టీకి యూరోపియన్ యూనియన్ యొక్క జిఐ ట్యాగ్ అనేది April 11, 2023 నుంచి అమల్లో ఉంటుందని చెప్పి ఒక నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయబడింది. రైట్. డార్జిలింగ్ టీ వాజ్ ద ఫస్ట్ జిఐ ట్యాగ్డ్ ప్రొడక్ట్ ఇన్ ఇండియా. శ్రీకాళహస్తి కలంకారీ, కొండపల్లి బొమ్మలు, ఉప్పాడ జమ్దాని శారీస్, ఆత్రేయపురం పూతరేకులు, అరకు వ్యాలీ అరేబికా కాఫీ ఆర్ సమ్ జిఐ ట్యాగ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మనకు ఇండియాలోనే మొట్టమొదటి జిఐ ట్యాగ్డ్ ప్రొడక్ట్ ఏంటంటే డార్జిలింగ్ టీ. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిఐ ట్యాగ్స్ గురించి కూడా చూద్దాము. అవి ఏంటంటే శ్రీకాళహస్తి కలంకారీ, కొండపల్లి బొమ్మలు, ఉప్పాడ జమ్దాని శారీస్, ఆత్రేయపురం పూతరేకులు, అరకు వ్యాలీ అరేబికా కాఫీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది జిఐ ట్యాగ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ దీస్ క్రాప్స్ విచ్ వన్ ఈస్ సోవ్డ్ టు ఎన్రిచ్ సాయిల్ విత్ నైట్రోజన్? మస్టర్డ్, సన్ఫ్లవర్, గ్రామ్, వీట్.
Right answer is gram. Coming to the smart learning corner, gram is preferred for sowing to enrich the soil with nitrogen. It is because gram is a leguminous crop. సో మనకు సాయిల్‌లో నైట్రోజన్ కంటెంట్ పెంచడానికి ఏ క్రాప్ వేస్తామంటే గ్రామ్ అనే క్రాప్ వేస్తామనమాట. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. సో ఇందులో మనం ఏ క్రాప్ వేస్తామంటే గ్రామ్ అనే క్రాప్ మనము సాయిల్‌లో నైట్రోజన్ కంటెంట్ పెంచడం కోసం అనేది ఈ క్రాప్ అనేది మనం పండిస్తామనమాట. ఈ గ్రామ్ క్రాప్ అనేది ఇట్ ఈస్ ఎ లెగ్యుమినస్ క్రాప్ అనమాట. రైట్? సో ఈ లెగ్యుమినస్ క్రాప్ అంటే ఏంటో దాని గురించి కూడా చూద్దాము. లెగ్యుమినస్ క్రాప్స్ ఆర్ దోస్ దట్ కంటైన్ రైజోబియం, a symbiotic bacterium in the root nodules helps in absorbing nitrogen from the air to the soil and increase soil fertility. This enriches the soil and can also help prevent soil erosion and weed growth. Some examples of leguminous plants are beans, peas, lentils, chickpeas, peanuts, soya beans, alfalfa, clover, lupins, grass peas, mesquite, carob, tamarind. లెగ్యూమినస్ క్రాప్స్ లో మీన్స్ లెగ్యూమినస్ ప్లాంట్ లో ఏంటంటే అందులో ఆ ప్లాంట్ యొక్క రూట్ నోడుల్స్ లో మనకు ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ రైజోబియం. సో ఈ బ్యాక్టీరియా ద్వారా ఏంటంటే మనకు ఎయిర్ లో ఉండే నైట్రోజన్ అనేది ఇది సాయిల్ కి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, దాని యొక్క ప్రాపర్టీ. రైట్? తద్వారా ఏంటంటే ఈ నైట్రోజన్ అనేది సాయిల్ లోకి రావడం వల్ల సో సాయిల్ యొక్క ఫెర్టిలిటీ మీన్స్ సాయిల్ అనేది సారవంతంగా ఉంటుంది. ఈ నైట్రోజన్ అనేది సాయిల్ లో ఉండడం వల్ల ఏంటంటే సాయిల్ ఎరోషన్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు, నివారించవచ్చు. అలాగే వీడ్ గ్రోత్ కూడా మనము ప్రివెంట్ చేయవచ్చు అనమాట. సాయిల్ ఎరోషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వెదరింగ్ ఆఫ్ టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ మీన్స్ టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ ని తొలగిపోవడం లేదా కదిలిపోవడాన్ని మనం సాయిల్ ఎరోషన్ అంటారు. రైట్? వీడ్ అంటే ఏంటంటే కలుపు మొక్కలు అనమాట. సో ఇవి రాకుండా మనము నివారించవచ్చు నైట్రోజన్ కంటెంట్ అనేది మనకు సాయిల్ లో ఎక్కువ ఉండడం వల్ల. రైట్? సో ఈ లెగ్యుమినస్ ప్లాంట్స్ ఒక ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బీన్స్ అంటే మనకు తెలుసు. రైట్? పీస్ అంటే బఠానీలు, లెంటిన్స్ అంటే పప్పు దినుసులు, చిక్ పీస్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పీస్ ఫ్యామిలీకి సంబంధించింది. సో పీనట్స్ అంటే వేరుశెనగ అనమాట, గ్రౌండ్నట్ అని కూడా అంటాము. సోయా బీన్స్, ఆల్ఫా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రామ్ క్రాప్ అనమాట. క్లోవర్, లూపిన్స్, గ్రాస్ పీస్, మెస్కైట్, క్యారోబ్, టామరిన్. సో ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అన్ని కూడా మనకు లెగ్యుమినస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్లాంట్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రూనింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ టొబాకో, రబ్బర్, టీ, కాఫీ. ది రైట్ ఆన్సర్ ఈస్ టీ. Coming to the smart learning corner, pruning is an essential part of cultivating tea. Pruning is the process of cutting off the branches of a tea bush at a certain height to control the vertical growth and allow it expanding horizontally. This encourages the growth of new shoots with softer leaves and keeps the plant about 1.2 meters high so that the leaves can be picked up easily. Pruning అనేది సో ఏ క్రాప్ కల్టివేషన్ లో అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ అంటే సో టీ యొక్క కల్టివేషన్ లో ప్రూనింగ్ అనే ఒక ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? సో ప్రూనింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ట్రిమ్మింగ్ అనమాట. మీన్స్ బ్రాంచెస్ ని కట్ చేస్తారనమాట. సో మనకి టీ బుషెస్ అనేవి ఒక సర్టన్ హైట్ అనేది మనకి పెరిగిన తర్వాత మీన్స్ ఇవి వర్టికల్ గా ఎక్కువ హైట్ వచ్చిన తర్వాత ఏంటంటే వీటిని కట్ చేస్తారనమాట. సో ఇవి కట్ చేయడం వల్ల ఏంటంటే హారిజెంటల్ గా ఇవి ఎక్స్పాండ్ అవడానికి దోహదపడుతుంది. అలాగే కొత్త బ్రాంచెస్, కొత్త లీవ్స్ అనేవి కూడా రావడానికి చాలా దోహదపడుతుంది అనమాట. సో తద్వారా ఏంటంటే మనము వాటిని ఈజీగా ప్లక్ చేయొచ్చు అనమాట. సో వాటిని ఈజీగా మనం తుంచి వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసమే మనం ఈ ప్రూనింగ్ అనే ప్రాసెస్ ని టీ కల్టివేషన్ లో యూజ్ చేస్తాం. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏరియా ఆఫ్ ఇండియా ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ గ్రోయింగ్ కాటన్? డెక్కన్ ప్లాట్యూ, కోస్టల్ ఏరియాస్, బ్రహ్మపుత్ర రీజియన్, గంగా రీజియన్. ది రైట్ ఆన్సర్ ఈస్ Deccan Plateau. Coming to the smart learning corner, the Deccan Plateau is the most ideal region for the cultivation of cotton in India. Black cotton soil, also known as Regur soil, is widely found in Deccan Plateau. Hence, this place is suitable for cultivation of cotton. ఇండియాలో ఏ రీజన్ లో ఎక్కువగా కాటన్ అనేది గ్రో చేయగలుగుతామంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ డెక్కన్ ప్లాట్యూ. రైట్? సో ఈ డెక్కన్ ప్లాట్యూ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది ఇండియాలో అనే దాని గురించి మనము జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ప్లేలిస్ట్ లో మనం ఈ డెక్కన్ ప్లాట్యూ, అలాగే మాల్వా ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ, సో ఈ టైప్స్ ఆఫ్ ప్లాట్యూ గురించి అలా డీప్ గా డిస్కస్ చేసుకున్నాము. రైట్? మీరు వాచినట్లయితే మన జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ యొక్క ప్లేలిస్ట్ వెళ్ళి ఆ వీడియోస్ ని వాచ్ చేయండి. యూ విల్ గెట్ ఏ బెటర్ ఐడియా. రైట్? సో ఈ డెక్కన్ ప్లాట్యూలోనే ఈ కాటన్ అనేది ఎక్కువగా ఎందుకు పండుతుందంటే ఇక్కడ మనకు బ్లాక్ కాటన్ సాయిల్, దీన్ని రేగూర్ సాయిల్ అంటారు. సో ఈ టైప్ ఆఫ్ సాయిల్ అనేది మనకు ఎక్కువగా డెక్కన్ ప్లాట్యూ రీజన్ లో మనకు దొరుకుతుంది అనమాట. రైట్? సో ఈ టైప్ ఆఫ్ సాయిల్ లోనే కాటన్ అనేది మనకు ఎక్కువగా ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో దట్స్ వై డెక్కన్ ప్లాట్యూ ఇస్ ద మోస్ట్ ఐడియల్ రీజన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ కాటన్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, టాయ్ ట్రైన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ గాంధీ హిల్, కైలాసగిరి, బోత్ 1 and 2, నన్ ఆఫ్ ది అబౌవ్. ది రైట్ ఆప్షన్ ఈస్ బోత్ 1 and 2. సో మనకు ఆంధ్రప్రదేశ్ లో టాయ్ ట్రైన్స్ అనేవి ఎక్కడ రన్ అవుతాయంటే
గాంధీ హిల్స్ లోను రన్ అవుతాయి, అలాగే కైలాసగిరిలో కూడా రన్ అవుతుంది. సో వీటి గురించి కూడా మనం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాము స్మార్ట్ లెర్నింగ్ కార్నర్ లో. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, టాయ్ ట్రైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ is located at both Gandhi Hill and Kailasagiri. A toy train is a train that is predominantly smaller and built specifically to serve as a means of transportation on steep hills and mountain sides, especially for tourists. ఈ టాయ్ ట్రైన్స్ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉన్నాయంటే గాంధీ హిల్ లోను ఉంది, అలాగే కైలాసగిరి హిల్స్ లో కూడా ఇవి ఆపరేషన్ లో ఉంది, రైట్. సో అసలు టాయ్ ట్రైన్ అంటే వీటి పేర్లోనే ఉంది. టాయ్ అంటే ఒక బొమ్మ ట్రైన్ అనమాట. సో ఇదేంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రైనే, కాకపోతే చిన్నగా ఉంటాయి అనమాట, రైట్. సో వీటిని ఎక్కువగా దేనికోసం యూజ్ చేస్తారంటే టూరిజం పర్పస్ కోసం వీటిని యూజ్ చేస్తారు. హిల్లీ ఏరియాస్ లో ఉండే పార్క్స్ లో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ టాయ్ ట్రైన్స్ ని రన్ చేస్తారనమాట. సో తద్వారా ఏంటంటే టూరిస్టులు ఈ టాయ్ ట్రైన్స్ లో ప్రయాణిస్తూ ఆ హిల్స్ నుంచి మనకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీ గానీ అక్కడ ఉన్నటువంటి సీనరీని వాచ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ టాయ్ ట్రైన్స్. ఇది ఎక్కువగా హిల్లీ పార్క్ ఏరియాస్ లో వీటిని రన్ చేస్తారు, రైట్. గాంధీ హిల్ ఇన్ విజయవాడ ఈజ్ ఎ పార్క్ దట్ హస్ ఎ టాయ్ ట్రైన్ దట్ సర్కిల్స్ ది హిల్ టాప్ and offers a view of the entire Vijayawada city. Kailasagiri is a hilltop park in the city of Visakhapatnam that also has a toy train, gives the best aerial view of beaches as well as the Visakhapatnam city. సో ఈ గాంధీ హిల్ అనేది ఎక్కడ ఉందంటే ఇది విజయవాడలో ఉంది, రైట్. సో ఇది ఒక హిల్ పార్క్ అనమాట. ఈ టాయ్ ట్రైన్ లో ప్రయాణించడం వల్ల ఏంటంటే అక్కడ మనము ఎంటైర్ సిటీ, సో విజయవాడ సిటీ యొక్క ఎంటైర్ వ్యూ అనేది మనం ఈ టాయ్ ట్రైన్ ద్వారా మనము చూడొచ్చు అనమాట, రైట్. అలాగే కైలాసగిరి, సో ఈ కైలాసగిరి అనేది ఇట్ ఈస్ ఆల్సో హిల్ పార్క్, రైట్. సో ఇది ఎక్కడ ఉందంటే ఇది విశాఖపట్నంలో ఉంది. ఇందులో కూడా మనకు టాయ్ ట్రైన్ రైడ్ అనేది ఉందన్నమాట, రైట్. సో దీని ద్వారా ఏంటంటే ఈ టాయ్ ట్రైన్ లో ప్రయాణించడం వల్ల ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న బీచెస్ ఒక లొకేషన్ కానీ, అలాగే విశాఖపట్నం ఒక ఎంటైర్ సిటీని మనం చూడొచ్చు అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జిఐ ట్యాగ్ ఈస్ అబ్టైన్డ్? పంగినపల్లి మ్యాంగోస్, దుర్గి స్టోన్ కార్వింగ్స్, బందర్ లడ్డు, ఆల్ ది అబౌవ్. ది రైట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, ఆల్ ది అబౌవ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్, సో ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రొడక్ట్స్ అనమాట. సో వీటి గురించి కూడా బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాము స్మార్ట్ లెర్నింగ్ కార్నర్ లో. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది బంగినపల్లి మ్యాంగో, ఆల్సో నోన్ యాజ్ బెనిషాన్ ఆర్ బెర్నిషా, రిసీవ్డ్ ఏ geographical indication tag in 2017. It is a mango variety produced in Panaganapalli of Nandyal district in Andhra Pradesh. It alone occupies 70% of total mango cultivable area of the state and was first introduced by the farmers of బనగానపల్లి. బనగానపల్లి మ్యాంగో అంటే ఇది ఒక మ్యాంగో వెరైటీ అనమాట, రైట్. ఈ బనగానపల్లి మ్యాంగోనే బేనిషాన్ ఆర్ బెర్నిషాన్ కూడా అంటారు, రైట్. ఈ టైప్ ఆఫ్ మ్యాంగో వెరైటీ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల డిస్ట్రిక్ట్ లో బనగానపల్లి అనే విలేజ్ ఉంది కదా, సో ఆ ఏరియా చుట్టుపక్కల ఏరియాస్ లో ఈ టైప్ ఆఫ్ మ్యాంగోని ఎక్కువగా కల్టివేట్ చేసేవాళ్ళు అనమాట. ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా పండించేటువంటి మ్యాంగోస్ లో ఈ బనగానపల్లి మ్యాంగోస్ ని ఎక్కువగా పండిస్తారనమాట. దాదాపు 70% ఆఫ్ టోటల్ మ్యాంగో కల్టివేషన్ లో బనగానపల్లి మ్యాంగోస్ ని ఎక్కువ పండిస్తారనమాట, రైట్. సో ఈ బనగానపల్లి మ్యాంగో వెరైటీని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో బనగానపల్లి ఫార్మర్స్ పండించారనమాట. సో దట్స్ వై ఈ మ్యాంగోకి బనగానపల్లి మ్యాంగో అని కూడా అంటారు, ఆర్ బంగినపల్లి మ్యాంగో అని కూడా అంటారు, రైట్. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. దుర్గి స్టోన్ కార్వింగ్స్ రిసీవ్డ్ జిఐ ట్యాగ్ ఇన్ 2017. దుర్గి స్టోన్ కార్వింగ్స్ ఆర్ స్పెషలైజ్డ్ స్టోన్ కార్వింగ్స్ carved from soft limestone called Suddarayi in local language and available only in this region. The stone is whitish grey in color and unique to this region. Durgi is a village in the Guntur district that is famous for its soft grey స్టోన్ క్రాఫ్ట్. దుర్గి స్టోన్ కార్వింగ్స్ కూడా మనకు 2017 లో జిఐ ట్యాగ్ అనేది ప్రెజెంట్ చేశారు, రైట్. దుర్గి స్టోన్ కార్వింగ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే దుర్గి అనే విలేజ్ లో మనకు ఈ దుర్గి అనే విలేజ్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోని గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంది. సో ఇక్కడ దొరికేటువంటి సాఫ్ట్ లైమ్ స్టోన్, దీన్ని ఏమంటారంటే తెలుగులో సుద్దరాయి అంటారు. సో ఈ సుద్దరాయి ఉంది కదా, దాని మీద చెక్కుతారు అనమాట శిల్పాలు. ఈ టైప్ ఆఫ్ లైమ్ స్టోన్ అనేది మనకు దుర్గి అనే విలేజ్ లోనే మనకు పర్టికులర్ దొరుకుతుంది అనమాట, రైట్. దట్స్ వై దిస్ ఇస్ యూనిక్ టు దిస్ రీజియన్. అందుకే మనకు దుర్గి స్టోన్ కార్వింగ్స్ కి జిఐ ట్యాగ్ అనేది కూడా ప్రెజెంట్ చేశారు, రైట్. ది బందర్ లడ్డు రిసీవ్డ్ ఇట్స్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఆన్ May 3, 2017. బందర్ లడ్డు is a sweet made in Machilipatnam, Andhra Pradesh and is named after the Bandar port where it was first made. సో బందర్ లడ్డు అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ స్వీట్ అనమాట. సో ఇది లడ్డులో ఒక రకం అనమాట, రైట్. సో దీనికి జిఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చిందంటే May 3, 2017 లో దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది, రైట్. సో ఇది ఒక స్వీట్, దీన్ని ఎక్కడ తయారు చేసేవాళ్ళు అంటే ఇది మచిలీపట్నం. సో మచిలీపట్నం ఈజ్ ఇన్ ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో అక్కడ తయారు చేసేవాళ్ళు అనమాట. మచిలీపట్నం బందర్ అని కూడా అంటారు, రైట్. ఈ లడ్డు అనేది మొట్టమొదటిగా బందర్లో మీన్స్ మచిలీపట్నంలో తయారైంది కాబట్టి సో ఈ లడ్డుకి బందర్ లడ్డు అని పేరు పెట్టారనమాట, రైట్.
Tamil Nadu has the highest number of GI tags compared to other states. Uttar Pradesh has the second highest number of GI tags. సో ఇండియాలోనే అత్యధిక జిఐ ట్యాక్స్ కలిగినటువంటి స్టేట్ ఏంటంటే తమిళనాడు, రైట్? సో టోటల్ గా ఇప్పటి వరకు తమిళనాడులో 61 జిఐ ట్యాక్స్ అనేవి పొందాయి అనమాట, రైట్? సో అలాగే సెకండ్ ప్లేస్ లో ఏ స్టేట్ ఉందంటే ఉత్తరప్రదేశ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ బనానా లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? అమరావతి, కుప్పం, పులివెందుల, గుంటూరు. ద రైట్ ఆన్సర్ ఈస్ పులివెందుల. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ బనానా ఆర్ బనానా రీసెర్చ్ స్టేషన్ ఈస్ లొకేటెడ్ అట్ పులివెందుల, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీ కార్ల్, ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ పులివెందుల. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ బనానా, సో దీన్నే బనానా రీసెర్చ్ స్టేషన్ కూడా అంటారు. సో ఇది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పులివెందుల. పులివెందుల ఇస్ ఎ స్మాల్ టౌన్ ఇన్ ది వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్, రైట్? సో అలాగే ఈ పులివెందుల్లోనే ఇంకొక ఇన్స్టిట్యూషన్ కూడా ఉందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఏపీ కార్ల్. ఏపీ కార్ల్ ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్. సో ఈ ఇన్స్టిట్యూషన్ కూడా మనకు పులివెందుల్లో ఉంది. పులివెందులో 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ బనానా, ఆర్ దీన్నే బనానా రీసెర్చ్ స్టేషన్ కూడా అంటారు, రైట్? అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ఏపీ కార్ల్, which is known as Andhra Pradesh Center for Advanced Research on Livestock. The National Research Center for Banana (NRCB) was established in Tiruchirappalli, Tamil Nadu in 1993 by ICAR, New Delhi. సో అలాగే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా, దీన్ని ఎన్ఆర్సిబి అంటారు. ఇది ఎక్కడ ఉందంటే ఇది తమిళనాడులోని తిరుచిరపల్లి తిరుచి, సో రెండు సేమ్ అనమాట, రైట్? ఇది తిరుచిలో ఉంది. దీన్ని 1993లో ఐసిఏఆర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది. ఐసిఏఆర్ అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, రైట్? సో దీని గురించి ఇక్కడ మనము ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ద ఫస్ట్ టు రిసీవ్ ఉడాన్ సర్వీసెస్? భోగాపురం ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్, కడప ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్. ది రైట్ ఆన్సర్ ఈస్ కడప ఎయిర్పోర్ట్. Coming to the smart learning corner, Kadapa Airport in Andhra Pradesh was the first to begin operating services under the ఉడాన్ scheme in 2017. ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ ఏంటంటే కడప ఎయిర్పోర్ట్, రైట్? సో దీన్ని 2017 లో కడప ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఈ ఉడాన్ అంటే ఏంది కూడా చూద్దాము. ఉడాన్ ఈజ్ ఎ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ (RCS) లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా on 21st October 2016. The full form of UDAN is Ude Desh Ka Aam Nagarik. Its goal is to develop smaller regional airports to allow common citizens to make air travel affordable and improve economic development in India. UDAN అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇది ఒక రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, మీన్స్ ప్రాంతీయ కనెక్టివిటీ కలిగినటువంటి స్కీమ్ అనమాట. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 21st October 2016 లాంచ్ చేసింది ఇండియాలో, రైట్? సో ఈ ఉడాన్ ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఆమ్ నాగరిక్ అనేది ఇట్ ఈస్ ఎ హిందీ వర్డ్ అనమాట. ఆమ్ నాగరిక్ అంటే తెలుగులో ఏమంటారంటే సామాన్య ప్రజలు, మీన్స్ కామన్ పీపుల్, రైట్? ఈ ఉడాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టేట్స్ లో ఉన్నటువంటి స్మాలర్ రీజనల్ ఎయిర్పోర్ట్స్, మీన్స్ ప్రాంతీయ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, విమానాశ్రయాలు, సో వాటిని డెవలప్ చేసి, సో వాటి ద్వారా ఏంటంటే కామన్ సిటిజన్స్, సామాన్య ప్రజలకు కూడా మనము ఎయిర్ ట్రావెల్, సో ఫ్లైట్ ట్రావెల్ అనేది మనం అందించాలి తక్కువ రేట్స్ లో ఉద్దేశంతో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేశారనమాట, రైట్? సో తద్వారా ఏమవుతుంది, మన ఇండియాలో ఆర్థిక అభివృద్ధి కూడా చెందుతుంది అనమాట, రైట్? ది ఫస్ట్ RCS ఉడాన్ ఫ్లైట్ వాజ్ ఇనిషియేటెడ్ ఆన్ April 27, 2017 కనెక్టింగ్ షిమ్లా టు ఢిల్లీ ఫ్రమ్ జుబ్బర్ హట్టి ఎయిర్పోర్ట్, ఆల్సో నోన్ యాజ్ షిమ్లా ఎయిర్పోర్ట్. ఈ RCS ఉడాన్ స్కీమ్ కింద మొట్టమొదటి ఫ్లైట్ ఎప్పుడు టేక్ ఆఫ్ చేసిందంటే April 27, 2017 లో టేక్ ఆఫ్ చేసింది ఫ్రమ్ షిమ్లా టు ఢిల్లీ, రైట్? ఏ ఎయిర్పోర్ట్ నుంచి? జుబ్బర్ హట్టి ఎయిర్పోర్ట్. దీన్నే షిమ్లా ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు, రైట్? సో హిమాచల్ ప్రదేశ్ కి 2 క్యాపిటల్స్ ఉన్నాయి, రైట్? 2 క్యాపిటల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ షిమ్లా, సో దీన్ని ఏమంటారంటే సమ్మర్ క్యాపిటల్ అంటారు, రైట్? అలాగే వింటర్ క్యాపిటల్ ని ధర్మశాల అంటారు, రైట్? సో వింటర్ క్యాపిటల్ ని ఏమంటారు? ధర్మశాల అంటారు. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్, విచ్ కల్టివేషన్ ఈస్ ద టర్మ్ క్యావెండిష్ associated with banana, millet, rice, fish? The right answer is banana. Coming to the smart learning corner, the Cavendish banana is a banana variety that is a member of the AAA banana cultivar group. It is a popular and widely cultivated banana variety known for its sweet taste, creamy texture and vibrant yellow color. Cavendish అనేది
క్యావెండిష్ అనే వర్డ్ అనేది ఏ క్రాప్ కు సంబంధించి ఇచ్చినారు. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు బనానా అనమాట. సో క్యావెండిష్ బనానా అనేది ఇది ఒక బనానాలో ఒక వెరైటీ అనమాట, రైట్? సో ఇది ఏ గ్రూప్ చెందిందంటే AAA బనానా కల్టివార్ గ్రూప్ సంబంధించినటువంటి ఒక బనానా వెరైటీ, రైట్? కల్టివార్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, కల్టివార్ అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ కల్టివేటెడ్ వెరైటీ, రైట్? సో కల్టివేటెడ్ వెరైటీ యొక్క షార్ట్ ఫామ్ నే కల్టివార్ అంటారు. కల్టివార్ నథింగ్ బట్ ఏంటంటే దీన్ని హ్యూమన్స్ బ్రీడ్ చేస్తారనమాట. మీన్స్ మనకు నచ్చినటువంటి క్వాలిటీస్ ఇందులో ఇండ్యూస్ చేసి వీటిని నేచురల్ స్పీసెస్ నుంచి బ్రీడ్ చేస్తారనమాట, రైట్? ఇది వరల్డ్ లోనే ఈ టైప్ ఆఫ్ క్యావెండిష్ బనానా అనేది వరల్డ్ లోనే చాలా పాపులర్, మీన్స్ చాలా ఫేమస్ అండ్ అలాగే ఎక్కువగా పండించే బనానా వెరైటీ అనమాట. దీని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అలాగే దీని యొక్క ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో దట్స్ వై ఈ క్యావెండిష్ టైప్ ఆఫ్ బనానా అనేది చాలా ఎక్కువగా పండిస్తారు అనమాట వరల్డ్ లో, రైట్? Andhra Pradesh is the largest banana producing state in India, followed by Maharashtra, Karnataka, Tamil Nadu, and Uttar Pradesh. India is the largest producer of bananas in the world, followed by China. సో ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ బనానా స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, రైట్? సో తర్వాతి ప్లేస్ లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, యూపీ, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి, రైట్? అలాగే వరల్డ్ లో తీసుకుంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బనానాస్ ఏ కంట్రీ అంటే నన్ అదర్ దాన్ అవర్ ఇండియా, రైట్? సో తర్వాత ప్లేస్ లో చైనా ఉంది. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్, అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీరు సెట్ చేసుకోండి, సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.